దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి దేవుని యొక్క రెండో రోజు ఉపవాస ప్రార్థన కూడికలోనికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దేవుని యొక్క మాటకు మనము లోబడి దేవుని వాక్యాన్ని వర్తమానాన్ని మనం ఈ సమయంలో చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనం విందాము. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటుండగా మనం విందాము. ఈరోజు వర్తమానం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. విలాప గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట ఉంటున్నది, మనం చదువుదాం. అక్కడ ఏమని ఉంటదంటే, రేయి మొదటి జామున లేచి మీ హృదయమును చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎట్లా అంట? నీళ్లు కుమ్మరించినట్లు. ఎక్కడ కుమ్మరించాలంట? ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుని వర్తమానం, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎప్పుడు లేవాలంట? రేయి మొదటి జామున. రేయి మొదటి జామున అంటే మరి మనము 2 గంటల నుంచి 3 గంటల నుంచి మరి 4, 5 వరకు కూడా మరి ప్రార్థనలో మనం కొనసాగవచ్చు. ఈ యొక్క రేయి మొదటి జామున మనం ప్రార్థన చేయమని ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంటున్నది. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏ మనుషులు మాట చెప్తలేదు, కానీ మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే తెలిసిన, రేయి మొదటి జామున మంచి నిద్ర టైం. ఆ టైం ఈరోజు చాలా మరి కష్టాలు సమస్యలతో ఉంటున్నారు. అయితే అక్కడే ఉంటున్నాయి, కానీ అయితే పడుకొని బాగా నిద్రపోతా ఉంటున్నారు. నిద్ర మాత్రము ఎక్కడున్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ నిద్ర వస్తూ ఉంటున్నది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నాకు నిద్ర పట్టలేదండి, మా యొక్క సమస్యలను బట్టి రాత్రి అంతా కూడా ఇటు అటు దొర్లుతూనే ఉన్నాను, కానీ నాకు మాత్రము నిద్ర రాలేదని చెప్పే వాళ్ళు చాలా మంది నాకు ఉంటున్నారు. అయితే నిద్ర పట్టనప్పుడు కానీ నువ్వు లేచి చేయాల్సింది ఏం తెలుసా?